దేవుని నామానికి మహిమ కలుగును గాక. చిన్న వాక్య భాగం చదువుకుందాం. యోహాను సువార్త 15వ అధ్యాయం 2వ వచనం చదువుకుందాం. యోహాను సువార్త 15వ అధ్యాయం 2వ వచనం. నాలో ఫలింపని తీగను ఆయన తీసి పారవేయును. ఫలించు ప్రతి తీగె మరి ఎక్కువగా ఫలింపని దానిలోని పనికిరాని తీగలను తీసివేయును. చిన్న ప్రార్థన చేస్తాం. జీవగల తండ్రి యేసుక్రీస్తు ప్రభువా, మీ పాదములకు మురుగుతూ మీ పాదములకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. ఈ సాయంకాల వేళలో మీరు మాకు ఇచ్చినటువంటి ప్రశస్తమైన సమయాన్ని బట్టి మీకు స్తోత్రాలు యేసయ్యా. తండ్రి ప్రభ, గత కొద్ది వారాలుగా తండ్రి మేము ధ్యానిస్తున్నటువంటి అంశాన్ని బట్టి మీకు స్తోత్రం. తండ్రి మీకు మా పట్ల కలిగిన ప్రత్యేక ఉద్దేశాన్ని ప్రభా మీరు నేరుగా సూటిగా తండ్రి తేటతెల్లంగా తెలియజేస్తున్న విధానం అంతటి బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. సాయంకాల సమయంలో మరొక్కసారి ప్రభా మమ్మల్ని మీ హస్తములకు అప్పచెప్పుకుంటున్నాం రాజ్యం. ఇక్కడ చేరిన ప్రతి బిడ్డను, రావాల్సిన ప్రతి బిడ్డను, ఆన్లైన్ లో ఉన్న ప్రతి బిడ్డను తండ్రి ప్రభా అనే మాటలు ఇచ్చిన ప్రతి బిడ్డలందరినీ కూడా మీరు రక్త ప్రోక్షణ కిందకి తెస్తున్నాం. మేము ఉన్నటువంటి బ్రాహ్మణములు సైతం మీరు రక్త ప్రోక్షణ కిందకి తీసుకుని వస్తున్నాం. మీ రక్తం చేత సమస్తము పరిశుద్ధపరచబడుగాక. మా ప్రాణాత్మ దేహములు, మనస్సులు, మనస్సాక్షులు, హృదయములు తండ్రి ప్రాణములన్నీ కూడా మీ రక్తంలో సంపూర్ణంగా కడిగి పవిత్రపరచండి. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. మీకు స్తోత్రాలు యేసయ్యా. తండ్రి ప్రభ, ఎంత ప్రేమ కలిగిన దేవుడు యేసు ప్రభువైనా మీ రక్తాన్ని మా కోసం చిందించి మమ్మల్ని తండ్రి పరిశుద్ధులుగా, నీతిమంతులుగా చేయటం తండ్రి మీరు ఆశపడి ఆరాటపడిన విధానం అంతటి గుర్తు చేసుకుంటూ మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. నా దేవనైనా ఇక్కడ నేను నిలబడింది ప్రభా తండ్రి ప్రభ వాక్యం తెలిసిన వాళ్ళని కాదు ప్రభా తండ్రి, నా బ్యాక్గ్రౌండ్ మంచిదని కాదు కానీ యేసు ప్రభ కేవలం మీ కృపను మధ్య నిలబెట్టారు యేసు ప్రభ. అందరికంటే అల్పుణ్ణి, అయోగ్యునైనప్పటికీ కూడా మీరు చూపించిన కృపను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. నన్ను సంపూర్ణంగా మీ సిలువ చాటున మరుగుపరచండి ప్రభు. నా దేవనైనా తండ్రి ప్రభ, నా నాలుకను, నా పెదవులను, నా నోటినైన స్వరాన్ని యేసు ప్రభ తలంపులను మీరు ముట్టి తండ్రి ప్రభ నోటి నుంచి వచ్చే ప్రతి మాట కూడా ఆత్మచింత కుటుంబం వేయబడినదై నా దేవనైనా మమ్మల్ని తండ్రి జీవింప చేయుటకును, వెలిగింప చేయుటకును యేసు ప్రభ మీకోసం ఈ లోకంలో ప్రభనైనా వెలుగుగాను, మీకోసం ఈ లోకంలో తండ్రి ఉప్పుగాను ఉండే గొప్ప కృపను ప్రసాదించవలసిందిగా ప్రతిమలాడుతూ మమ్మల్ని మీ హస్తములకు అప్పచెప్పుకుంటూ ఫలించే గొప్ప కృపను అనుగ్రహించవలసిందిగా వేడుకొచ్చు. యేసయ్య శక్తిగల నామందు, మహిమగల పరిశుద్ధమైన ఉన్నతమైన జీవగల నామందు స్తోత్రాలు చెల్లించి వేడుకొని ముందు నామ తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రేమ వాళ్ళరా, గత 6 వారాలుగా మనం ధ్యానం చేస్తూ వస్తున్నాం. ఫలించుట అనేటువంటి అంశాన్ని గురించి ధ్యానం చేస్తున్నాం. ఈ సాయంకాల సమయంలో కూడా మరొకసారి ఫలించుటలో ఉన్నటువంటి కొన్ని మర్మాలు మీకు తెలియజేయాలని ఆశపడుతూ ఉన్నాను ప్రియమైన వాళ్ళరా. సో ఈ యోహాను సువార్త 15వ అధ్యాయం ధ్యానం చేస్తూ ఉంటే గమనించినట్లయితే అనేకమైనటువంటి అంశాలు దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు. ఈ 2వ వచనాన్ని గురించి గత 2-3 వారాలుగా మనం ధ్యానం చేస్తున్నాం. ఈ వారం కూడా ఈ 2వ వచనాన్ని గురించి ధ్యానం చేయాలని ఆశపడుతున్నాం. యేసు ప్రభు చెప్తూ ఉన్నాడు ఇక్కడ, మనం చూసాం, నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు, నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసుకుపారవేయును, ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవలనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయను. ప్రేమ వాళ్ళరా, ఇక్కడ ఈ భాగంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి 4 అంశాలు మీ దగ్గర తీసుకురావాలని ఆశపడుతూ ఉన్నా. సో ప్రత్యేకంగా గమనించినట్లయితే ఈ 2వ వచనంలో 4 విషయాలు ప్రభు చాలా చక్కగా తేటతెల్లంగా చెప్తూ ఉన్నట్టుగా మనం చూస్తాం. సో ఫలించడం ద్వారా మనం చూస్తూ ఉన్నాం. ఫస్ట్ నుంచి కూడా గమనించినట్లయితే మనం ఫలించడం ద్వారా దేవుని చిత్తం మొట్టమొదటిగా నెరవేర్చబడుతుంది అని మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే ఆదాము హవ్వలను సృష్టించినప్పుడు దేవుడు చెప్పాడు, మీరు ఫలించండి అని చెప్పాడు. అది దేవుని చిత్తం. ప్రతి ఒక్కరి లోకంలో ఫలించడం అనేది దేవుని చిత్తాన్ని నెరవేర్చేవారుగా ఉంటూ ఉన్నారు. 2వదిగా మనం గమనించినట్లయితే ఫలించడం అనేది గమనించినట్లయితే ప్రేమ వాళ్ళ చూస్తున్నాం, దేవుని నామం మహిమపరచబడుతుంది అని మనం చూస్తూ ఉన్నాం. సో ఫలించడం ద్వారా దేవుని చిత్తం నెరవేర్చబడుతుంది ఒకటైతే, ఫలించడం ద్వారా దేవుని యొక్క నామం మహిమపరచబడుతుంది అన్న విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి. 3వదిగా గమనించినట్లయితే మనం ఫలించడం ద్వారా అనేకులకు ఆశీర్వాదకరంగా మాత్రమే కాదు కానీ అనేకులను తండ్రి దగ్గర నడిపించే వారంగా, అనేకులను ప్రభు దగ్గర నడిపించే వారంగా. ప్రేమ వలన యేసు ప్రభు అడిగితే నేను పైకెత్తబడినప్పుడు అనేకులను ఆకర్షించుకుందును అని దేవుడు చెప్పినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఎప్పుడైతే మనం ఫలించడం ద్వారా దేవుని నామాన్ని మహిమపరుస్తామో, దేవుని నామాన్ని హెచ్చు చేయడం ప్రారంభిస్తామో, ప్రేమ వల్ల అనేకులు
ఆకర్షితులవుతారు యేసయ్య దగ్గరికి. ప్రేమైన వాళ్ళారా, దిస్ ఇస్ వాట్ బైబిల్ సేస్ వెరీ క్లియర్లీ. గమనించినట్లయితే ఈ సాయంకాల సమయంలో ప్రేమైన వాళ్ళారా, సో మన యొక్క జీవిత లక్ష్యం ఏంటంటే ఫలించడం అన్న విషయాన్ని గుర్తు చేసుకోవాలి. మనం ఈ లోకంలో ఎందుకు జీవిస్తూ ఉన్నాము అంటే ఫలించడానికే జీవిస్తూ ఉన్నాము. అది దేవుని చిత్తం. దేవుని వాక్యం చాలా క్లియర్ గా మనతో మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. ఫలించడం లేదు అని ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని చిత్తాన్ని మనం నెరవేర్చడం లేదు, దేవుని నామాన్ని మహిమపరచడం లేదు. ప్రేమ వాళ్ళరా, ఇంకా గమనించినట్లయితే దేవుని దగ్గరికి అనేకులను రప్పించే వారంగా మనం ఉండటం లేదు. చాలా క్లియర్ గా దేవుని వాక్యం మాతో మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. సరే, ఈ సాయంకాల సమయంలో ప్రేమ వాళ్ళరా, దేవుడు ఎంత పరితపిస్తూ ఉన్నాడు. దేవుడు ఎంత పరితపిస్తున్నాడో తెలుసా? నువ్వు ఫలించాలని నువ్వు అనుకునే దానికంటే దేవుని ఆశ ఎక్కువ. ప్రియమైన దేవుని బిడ్డలారా, దట్స్ వాట్ బైబిల్ సేస్. నువ్వు ఫలించాలని నువ్వు అనుకుంటూ ఉన్నావు, నువ్వు అనుకునే దానికంటే దేవుడు మరింత ఉత్సాహపడుతూ ఉన్నాడు. దేవుడు మరింతగా పరితపిస్తూ ఉన్నాడు అన్న విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి ప్రియమైన వాళ్ళారా. సో పిల్లలు ఎదగాలని తల్లిదండ్రులు ఎంతగా ఆశిస్తారో ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డలుగా మనం ఎదగాలని, మనం ఫలించాలని దేవుడు ఆశ ఎక్కువ ప్రియమైనది. అందుకే దేవుడు నేను నన్ను పుట్టించింది ఈ కాలం ఈ లోకంలో. దేవుని వాక్యం చాలా క్లియర్గా మాట్లాడుతుంది. మనకు ఫలించాలని ఉన్నటువంటి ఆశ కంటే దేవుని ఆశనే ఎక్కువ అన్న విషయాన్ని గుర్తు చేసుకోవాలి. చాలా మంది పిల్లలకు యవనస్తులుగా ఉన్నప్పుడు కానీ చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు వాళ్ళ జీవిత లక్ష్యమే తెలియదు ప్రేమ వాళ్ళ. కానీ తల్లిదండ్రులకు ఒక ఆశ ఉంటుంది, మాకంటే గొప్పవారు కావాలి, మాకంటే గొప్ప చదువులు చదువుకోవాలి, మాకంటే ఉన్నతంగా ఉండాలి. ప్రేమైన దేవుడు ప్రతి తల్లిదండ్రులు కోరుకునేటువంటి ఆశ అదే ప్రేమైన దేవుడు. అదే రీతిగా యేసు ప్రభు ఈ లోకంలో మాట అన్నాడేదో తెలుసా? ఇదిగో మీరు నా యుద్ధం ఉన్నట్లయితే మీరు నాకంటే గొప్ప కార్యాలు చేస్తారన్నాడు. ప్రేమ వాళ్ళ యేసు ప్రభు అన్న మాట ఏంది? మీరు నాకంటే గొప్ప కార్యాలు చేస్తారు. యేసు ప్రభు చెప్తున్నటువంటి మాట ఈ సాయంకాల సమయంలో ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. అంటే యేసు ప్రభు ఈ లోకంలో చేసినటువంటి అద్భుతముల కంటే, యేసు ప్రభు ఈ లోకంలో చేసినటువంటి వాక్య పరిచర్య కంటే, యేసు ప్రభు ఈ లోకంలో చేసినటువంటి ప్రేమ వాళ్ళరా వాటికంటే మనం మరింత ఎక్కువగా చేయాలని దేవుని ఆశ ఉన్నది. మీరు నాకంటే గొప్ప కార్యములు చేస్తారు అని శిష్యులతో యేసు ప్రభు చెప్పినట్టుగా మనం చూస్తున్నాం. ఈ సాయంకాల సమయంలో ప్రభు ఏం మాట్లాడుతూ ఉన్నాడు? కొన్ని విషయాలు నేను మీతో పంచుకోవాలని ఆశపడుతున్నా. దానికంటే ముందుగా మనం గమనించినట్లయితే చూడండి, ఒకసారి చదువుకుందాం. కీర్తనల గ్రంథం 80వ కీర్తన ఒకసారి చదువుకుందాం. కీర్తనల గ్రంథం 80వ కీర్తన 80వ కీర్తనలో మనం గమనించినట్లయితే దేవుని ఆశ ఎంతగానో మనకు బయటపడుతూ ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. చూడండి 8వ వచనంలో, నీవు ఐగుప్తులో నుండి ఒక ద్రాక్షవల్లిని తెచ్చితివి, అన్ని జనులు వెళ్ళగొట్టి దాన్ని నాటుతివి, దానికి తగిన స్థలములు సిద్ధపరిచితివి, దాని వేరు లోతుగా పారి అది దేశమంతటా వ్యాపించను, దాని నీడ కొండలను కప్పెను, దాని తీగలు దేవదారు వృక్షములను ఆవరించును, దాని తీగలు సముద్రం వరకు వ్యాపించను, యూఫ్రటీస్ నది వరకు దాని రెమ్మలు వ్యాపించను. ఇంకా మనం గమనించినట్లయితే 15వ వచనంలో, నీ కుడి చేయి నాటిన మొక్కను కాయము, నీ కొరకు నీవు ఏర్పరచుకున్న కొమ్మును కాయము. ప్రియమైన వాళ్ళరా 17వ వచనం మనం చూస్తాం. నీ కుడి చేతి మనుష్యునికి తోడుగాను, నీ కొరకై నీవు ఏర్పరచుకున్న నరుడికి తోడుగాను నీ బాహుబలం ఉండును కాక. సో దేవుడు వాక్యం ఎంత క్లియర్ గా మాట్లాడుతుందంటే ఫలించే వారి పట్ల దేవుడు తన బాహువును తోడుగా ఉంచే దేవుడు, తన యొక్క సన్నిధిని తోడుగా ఉంచేటటువంటి దేవుడు, ఎన్నడూ ఎడబాయక ఆయన కాపరిగా ఉండేటటువంటి దేవుడు అని దేవుడి వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతూ ఉన్నట్టుగా చూస్తాను. ఇదండి దేవుని యొక్క దేవుడు పరితపిస్తూ ఉన్నాడు. ఫలించాలి, నా బిడ్డ ఫలించాలి, నా కుమారుడు ఫలించాలి, ఇదిగో వారి కుటుంబం ఫలించాలి, వారి పిల్లలు ఫలించాలి. ఇదంటే దేవుని యొక్క ఉద్దేశం. ప్రియమైన దేవుడు పిల్లలు. కానీ దేవుని చిత్తాన్ని ఎంతమంది మనం నెరవేర్చగలుగుతున్నాం? సాయంకాల సమయంలో ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. మనం కూడా ఫలించాలని ఆశపడుతూ ఉన్నాం, కానీ దేవుడు ఆశించే రీతిగా కాదు ప్రియమైన దేవుని బిడ్డలారా. ప్రియమైన వాళ్ళ బైబిల్లో చాలా క్లియర్ రాయబడింది. మనం గమనించినట్లయితే తిమోతికి రాసిన పత్రికలు గమనించితే ప్రతి వాడును ఏం చేస్తున్నాడ? తమ సొంత కార్యములను చూసుకుంటున్నాడు, కానీ దేవుని కార్యములను చూడటం లేదు, దేవుని చిత్తాన్ని నెరవేర్చడం లేదని దేవుని వాక్యం చాలా క్లియర్గా మాట్లాడుతుంది. ప్రతివాడు తన సొంత కార్యం చూస్తున్నాడు. ఎంతసేపు స్వార్థం స్వార్థం స్వార్థం, నేను, నా బిడ్డలు, నా కుటుంబము. కానీ దేవుడు ఆశించిన రీతిగా ఫలించడం కాదు ప్రేమైన దేవుని బిడ్డలారా. దేవుని వాక్యం సెలవిస్తుంది సంపూర్ణమైనటువంటి ఫలం ఫలించాలి. అదే దేవుని యొక్క ఉద్దేశం. ఈ సాయంకాల సమయంలో ప్రభు ఏం మాట్లాడుతున్నాడు కొద్ది విషయాలు మీతో క్లుప్తంగా నేను చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. చూద్దాం. మొట్టమొదటిగా గమనించినట్లయితే యోహాను సువార్త, ఇంతవరకు కేవలం ఇంట్రడక్షన్ మాత్రమే చెప్పాను. సో యాక్చువల్ గా మన వాక్య భాగంలో మనం వెళ్దాం. యోహాను సువార్త 15వ అధ్యాయం 2వ వచనం ఒకసారి మనం చూసుకుందాం. ప్రైజ్ ది లార్డ్. మొట్టమొదటిగా గమనించినట్లయితే
చూడండి, ఇక్కడ గమనించినట్లయితే పారవేయబడినటువంటి తీగలు, నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును. మొట్టమొదటి గమనించినట్లయితే పారవేయబడినటువంటి తీగలు అంటే ఏంటి? పారవేయబడినటువంటి తీగలు. దయచేసి గమనించాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. సో దేవుడు ఆదాము హవ్వలను సృష్టించాడు, మీరు ఫలించండి అని చెప్పాడు. ఆదాము హవ్వల కోసం ఏం చేశాడు? ఒక ఏదైనా తోటని సిద్ధపరిచాడు. దానిలో సమస్తము ఆయనకు కావలసినవన్నీ కూడా చూచుటకు రమ్యమైన ప్రతి వృక్షాన్ని, ప్రతి ఫలాన్ని దేవుడు ఏం చేశాడు? ఏర్పాటు చేశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కానీ ఫలించారా? ఫలించలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఫలించలేదు. కాబట్టి ఏమన్నాడు తెలుసా? ఆదికాండం 3వ అధ్యాయం 23వ వచనంలో మనం చూసినట్లయితే దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతున్నాడు. దేవునికి ఉద్దేశం అంటే ఆదాము హవ్వలు ఏదైనా తోటలో ఉండాలి, అది దేవునికి ఉద్దేశం. అంత మాత్రమేనా? ఆదాము హవ్వలు ఏదైనా తోటలో ఏలాలి, ప్రియమైన దేవుడు బిడ్డలారా, దేవునికి ఉద్దేశం అది గమనించినట్లయితే. కానీ అదే దేవుడు ఏం చేస్తున్నాడు? ఆదాము హవ్వలను వెళ్ళగొట్టెను, ఏదైనా తోట నుండి వెళ్ళగొట్టెను. దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతూ ఉన్నట్టుగా మనం చూస్తాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఫలించాలని ఆశించినటువంటి దేవుడు ప్రియమైన దేవుని బిడ్డలారా పారేస్తున్నాడు. దయచేసి గమనించాలి. సాయంకాల సమయంలో ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించినట్లయితే ఇవి పారవేయబడినటువంటి తీగలట. దేవుని ఉద్దేశంలో అవి పారవేయబడాలని సృష్టించాడా? నో. దేవుని ఉద్దేశంలో అవి ఫలించాలని దేవుడు ఆశించాడు, దేవుడు కోరుకున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డ, దేవుని వాక్యం చాలా క్లియర్గా మాట్లాడుతూ ఉంది. ఇంతకంటే ఒక ద్రాక్షవల్లికి ఇంకేమి చేయగలడు? యెషయా గ్రంథం 5వ అధ్యాయంలో మనం చూస్తాం. 4వ వచనం గమనించినట్లయితే, ఇంతకంటే నేనేమి చేయగలను ఇశ్రాయేలు వారికి? దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, భారంతో మాట్లాడుతూ ఉన్నాడు. నేను ఒక చెట్టు ఫలించాలని ఏమేమో చేశాను. ప్రియమైన దేవుడు, దేవుడు అన్ని చేశాడు. అన్ని చేసి నేను ఆశించడం తప్ప అని దేవుడు క్వశ్చన్ వేస్తున్నాడు. ఫలించాలని ఆశించడం తప్ప ఇంతకంటే నేనేమి చేయగలను? ఇంతకంటే ఏ వ్యవసాయకుడైనా ఏమైనా చేయగలడు? ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు నీ కోసం ఎంతో చేశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అనుకుంటున్నామో ఇదిగో నా జ్ఞానాన్ని బట్టి చదువుకున్నా, నా జ్ఞానాన్ని బట్టి డిగ్రీలు వచ్చాయి, నా జ్ఞానాన్ని బట్టి నాకు పలుకుబడింది. నో, దేవుని వాక్యం సెలవిస్తుంది, గాడ్ హ్యాస్ డన్ ఎవ్రీథింగ్ ఫర్ యూ. నీకు ఏమేమి కావాలో అవన్నీ కూడా సమకూర్చాడు, ఆయన చేశాడు, సిద్ధపరిచాడు. దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతూ ఉన్నట్టుగా మనం చూస్తాం. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆశించిన ఫలాలు ఫలించలేదు ఆదాము హవ్వలు. గమనించినట్లయితే దేవుని మాట వినాల్సినటువంటి ఆదాము హవ్వలు సాతాను మాట వినడం ప్రారంభించారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని మాట నువ్వు అనుసరించాల్సినటువంటి, ఫాలో కావాల్సినటువంటి ఆదాము హవ్వలు సాతాను మాటను అనుసరించడం ప్రారంభించారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం సెలవిస్తుంది, చిట్ట చివరికి ఏమన్నారు తెలుసా? దేవుణ్ణి నిందించడం ప్రారంభించారు. నీవిచ్చిన ఈ హవ్వనే నన్ను మోసం చేసింది చెప్పడం ప్రారంభించారు. ప్రియమైన వాళ్ళరా, చిట్ట చివరికి ఆ నిందను ఎవరు తీసుకొస్తున్నారు? దేవునికి తీసుకొస్తున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు అనుకున్నాడు, ఆదాము హవ్వలారా, ఇదిగో నేను మిమ్మల్ని సృష్టించిందే ఈ యొక్క లోకాన్ని ఏలేదానికి, ఏదైనా తోటలో ఉండేదానికి, ఫలించడానికి, అధికారంతో మీరు ఏలేదానికి. కానీ దీనికి తగిన వారు కాదు. ఏం చేస్తున్నా? ఏదైనా తోట నుంచి తరివేస్తున్నా, ఏదైనా చోట నుంచి తోలివేస్తూ ఉన్నా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతూ ఉన్నట్టుగా చూస్తాం. రోమీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 11, 12 వచనాలు మనం చదివినట్లయితే దేవుని వాక్యం చాలా క్లియర్ గా మనతో మాట్లాడుతూ ఉంది. రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 11, 12 వచనాలు చదువుకుందాం. నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు, దేవుని వెదకువాడు ఎవడనూ లేడంట. దేవుని వాక్యం సెలవిస్తుంది. అందరిలో త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారై. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సాయంకాల సమయంలో ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. మనం అనుకుంటూ ఉన్నాం నేనేదో సాధించాను అనుకుంటున్నాం, మనం అనుకుంటూ ఉన్నాం సంఘంలో నాకు పలుకుబడి ఉంది అనుకుంటున్నాం, నేను అనుకుంటున్నాను సమాజంలో నాకు ఏదో ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అవన్నీ కూడా దేవుడు నీకు ఇచ్చాడు కాబట్టి నీవయ్యాయి. దయచేసి గుర్తు పెట్టుకోవాలి. ఏది కూడా నువ్వు సంపాదించుకున్నది కాదు. దేవుని వాక్యం సెలవిస్తుంది, దేవుడు నీకు ఇచ్చాడు కాబట్టి నీవయ్యాయి. దయచేసి గుర్తు పెట్టుకోవాలి. దేవుడు పిల్లలు నీకు ఇచ్చాడు కాబట్టి ఆ పిల్లలు నా పిల్లలని చెప్పుకుంటూ ఉన్నావు. దేవుడు నీకు భార్య ఇచ్చాడు కాబట్టి ఇది నా భార్య అని చెప్పుకుంటున్నావు. దేవుడు నీకు భర్తను ఇచ్చాడు కాబట్టి నా భర్త అని చెప్పుకుంటున్నావు. ప్రియమైన దేవుడు ఇచ్చాడు కనుక నీవయ్యాయి, అంతే. దయచేసి గుర్తు పెట్టుకోవాలి. ఈ సాయంకాల సమయంలో ప్రభు మనతో మాట్లాడుతున్నాడు.
ప్రేమ వాళ్ళరా, దేవుడు ఎంత ప్రేమమయుడు, ఎంత ప్రేమ కలిగిన దేవుడు. కానీ దేవునికి ఇవ్వాల్సినటువంటి టైం కానీ, దేవునికి ఇవ్వాల్సినటువంటి ఆ యొక్క ప్రయారిటీ కానీ ఇవ్వకుండా మరి దేనికి ఇస్తున్నాం? ఆదాము హవ్వలు దేనికి ఇచ్చారు? ప్రేమైన వాళ్ళరా, పారవేయబడ్డారు. దయచేసి దేవుడి వాక్యం చాలా క్లియర్గా మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. సాయంకాల సందర్భంలో మనం మాట్లాడుతున్నాడు. పారవేయబడినటువంటి తీగలివి, పారవేయబడినటువంటి తీగలు దేవుని మాటను వినక, దేవుని మాటకు లోబడక, ప్రేమైన దేవుని బిడ్డలారా, చిట్ట చివరకు దేవుణ్ణే నిందించేటటువంటి వీరు ప్రేమైన దేవుని బిడ్డలారా పారవేయబడ్డారు. ఏదేల తోటలోంచి తరిమివేయబడ్డారు. ఏ ఉద్దేశంతో దేవుడు సృష్టించాడో అక్కడి నుంచి దేవుడు తీసివేశాడు. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో చూస్తే దేవుడు యేసు ప్రభు చక్కటి మాట అంటున్నాడు. హి హాస్ సీటెడ్ ఆన్ ద థ్రోన్. యేసు ప్రభు సింహాసనం మీద కూర్చుని ఎడమవైపు వాళ్ళు చూచి ఏమంటున్నాడు తెలుసా ఒక మాట? అపవాదికి దాని దూతగణములకు సిద్ధపరిచినటువంటి అగ్నిగుండంలోనికి పోడి అంటూ ఉన్నాడు. చూసారా? ఎవరి కోసం అంటే సిద్ధపరిచింది? నీ కోసం, నా కోసం కాదు. ఏంటి అగ్నిగుండం సిద్ధపరిచింది? దేనికోసం? ఎవరి కోసం? అపవాదికి వారి దూతగణములను సిద్ధపరిచినటువంటి అగ్నిగుండంలోనికి పోడి. ప్రియమైన దేవునిలారా, యేసు ప్రభు ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నా యొద్దకు రండి, విశ్రాంతి తీసుకోండి, ఇదిగో ఫలించండి, నా మాట వినండి, నాలో అంటుకట్టబడండి, నీలో నా మాటను నిలవనీయండి అని చెప్పినటువంటి యేసుప్రభువే ఇప్పుడు పొండి అంటూ ఉన్నాడు. చూసారా ఎంత విసుగొచ్చి ఉంటుంది యేసుప్రభు. ప్రియమైన దేవుని పిల్లరా, ఎంత భారమైపోయి ఉంటావు యేసుప్రభు. అపవాదికి దాని దూతగణములను సిద్ధపరిచినటువంటి ఆ యొక్క అగ్నిగుండంలోనికి పౌడి అంటూ ఉన్నాడు. యేసుప్రభు ఎప్పుడు కూడా పౌడి అని చెప్పాడు. ప్రియమైన దేవుని పిల్లరా, ఎలాంటి వారినైనా కూడా రమ్మని పిలిచే దేవుడు, రమ్మని పిలిచే దేవుడు. ప్రియమైన దేవుని పిల్లరా, సాయంకాల సమయంలో ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ఆ స్థితిలోనికి మనం వెళ్ళకుండా ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. మీరు వెళ్ళిపోండి, పొండి, నా దగ్గర నుంచి, నా సన్నిధి నుంచి వెళ్ళిపోండి, అగ్నిగుండంలోనికి పోండి అనకముందే ప్రభు నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఫలించాలని కోరుకుంటున్నాడు. ప్రభు ఈ సాయంకాల సమయంలో మనతో మాట్లాడుతున్నాడు. ప్రియమైన దేవుని పిల్లరా, నా మాట అంటాను ఇప్పుడు కూడా గమనించినట్లయితే హెచ్కేల్ గ్రంథం 37వ అధ్యాయం. ఎండిపోయిన ఎముకలను సైతం ఏం చేశాడు దేవుడు? మహాజీవాన్ని కుమ్మరించి మహా సైన్య సమూహం వల్ల తయారు చేయగల శక్తి గల దేవుడు ఆయన. ఆయనకు శక్తి లేదా? నిన్ను ఫలింపజేసిన శక్తి లేదా? కాదు. ఆయన శక్తిని నిర్వీర్యం చేస్తూ ఉన్నావు నువ్వు. ప్రియమైన దేవుడు రారా, ఆయన శక్తిని, దేవుణ్ణి శక్తి లేనివాడుగాను, దేవుణ్ణి చేతగాని వాడుగా చేసిన ఎవరో తెలుసా? క్రైస్తవులు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం చాలా క్లియర్గా మాట్లాడుతుంది. దేవుని చేతగా కాదండి, శక్తిలే కాదు. ప్రియమైన దేవుడు రా, దేవుణ్ణి చేతగాని వారిగా, శక్తి లేని వారిగా, లేకపోతే ఇంకా గమనించండి, నిర్వీర్యం చేసే దేవుని శక్తిని నిర్వీర్యం చేసేది కేవలం క్రైస్తవుడే. ప్రియమైన దేవుని బిడ్డలారా, సాయంకాల సమయంలో ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. పారవేయబడినటువంటి తీగలు ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. దయచేసి గమనించండి. హెచ్కేల్ గ్రంథం 33వ అధ్యాయం. హెచ్కేల్ గ్రంథం 33వ అధ్యాయం 7-8 వచనాలు చదువుకుందాం. నా నోటి మాటలు విని దానికి ప్రతిగా హెచ్చరిక చేయము. చాలు, ఇంటికి వెళ్తారా? చదవండి, టైం లేదు కాబట్టి నేను ముగిస్తున్నాను. ప్రిపేర్ గమనించినట్లయితే దుర్మార్గుడు ఆ మాటలు విని తన నడవడి మార్చుకుంటాడా? నువ్వేం చేస్తావు? వారి యొక్క రక్తాపరాపరం నీ మీద రాకుండా అవుతుంది. ఒకవేళ వాడు నీ మాట విని తన జీవితాన్ని మార్చుకుంటే, ఓకే ప్రేమ వాళ్ళగా, నువ్వు అతన్ని రక్షించిన వాడు అవుతావు. లేదా ఒకవేళ నీ మాట వినకపోతే అతని రక్తాపరాధం నీకు రాకుండా ఉంటుంది. ప్రేమ వాళ్ళ ఏం చేస్తున్నాం మనం ఈ సాయంకాల సమయంలో? నిజంగా ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. వీళ్ళారా, దయచేసి గమనించండి. పారవేయబడినటువంటి తీగలు ఎగ్జాంపుల్ మనకు కనపడుతున్న ఆదాము హవ్వలు. ఏ ఉద్దేశంతో దేవుడు చూస్తాడో ఆ ఉద్దేశాన్ని మార్చుకున్నాడు. సౌలును దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఎందుకు? బైబిల్లో రాయబడింది. మీరు గమనించినట్లయితే మొదటి సమూయేలు గ్రంథంలో గమనించినట్లయితే తరతరములు ఇశ్రాయేలుకు రాజుగా ఉండేదానికి దేవుడు నిర్ణయించాడంట. ప్రేమైన దేవుని పిల్లలారా, తరతరములకు ప్రేమైన దేవుని పిల్లలారా, ఇశ్రాయేలుకు రాజుగా ఉండేదానికి దేవుడు తన మనస్సులో స్థిరపరచుకున్నాడంట. కానీ దేవుడు తన మనస్సు మార్చుకున్నాడు. దేవుడు తన మనస్సు మార్చుకున్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, కారణం ఏంటో తెలుసా?
సౌలు అనుకున్నాడు, ఇదిగో నాకు రాజ్యాధికారం ప్రజల వల్ల వచ్చింది అనుకున్నాడు, ప్రజలను సంతోషపరచాలనుకున్నాడు. దేవుడు రాజ్యాధికారం ఇస్తే ప్రేమైన దేవుడు పిల్లరా, దేవుణ్ణి మర్చిపోయి ప్రజలను సంతోషపరచాలనుకున్నాడు, ప్రజల వలన అధికారం వచ్చింది అనుకున్నాడు. చాలా సార్లు మనం అనుకుంటాం దేవుడు మనకు కుటుంబీకులను, లేకపోతే దేవుడు మనకు ఆస్తిని ఇస్తే ఏమనుకుంటాం, అదే సమస్తం అని భావిస్తూ ఉంటాం. అదే మనకు సమస్తం, భార్య సమస్తం, భర్తే సమస్తం, పిల్లలే సమస్తం. నో, దేవుడు వాక్యం సెలవిస్తుంది ప్రేమైన దేవుడు వాళ్ళని ప్లీజ్ చేయాలి, ఇంకా దేవుడిని ఎప్పుడు ప్లీజ్ చేస్తాం. దేవుడి వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. సౌలు ఏమనుకున్నాడు, ప్రజలను సంతోషపరచాలనుకున్నాడు. ప్రేమైన దేవుడు అనుకున్నాడు, ఇదిగో నువ్వు రాజుగా ఉండేదానికి నేను మనసు మార్చేస్తున్నాను. నీ స్థానంలో ఎవరిని ఎప్పించుకున్నా తన చిత్తానుసారమైన మనస్సు గల వారిని దేవుడు కనుగొన్నాడు. ఓ సౌలా, యు బెటర్ రిజైన్. ప్రేమైన దేవుని వాక్యం చాలా క్లియర్ గా మనతో మాట్లాడుతుంది. దేవుడు తన మనస్సు మార్చుకోకముందే ప్రేమైన వాళ్ళ బైబిల్లో మనం గమనించినట్లయితే ప్రకటన గ్రంథంలో మనం చూస్తున్నాం, ఒక దీపస్తంభాన్ని దేవుడు ఎందుకు ఏర్పాటు చేశాడు, దీపాన్ని వెలిగించడానికి, తన మీద పెట్టుకునేదానికి. ప్రేమైన దేవుడు గారా, అది దీపస్తంభము ఆ దీపాన్ని వెలిగించే దీపాన్ని తన మీద పెట్టుకోలేకపోతే దేవుని వాక్యం సెలవుస్తుంది ప్రకటన గ్రంథంలో, నీ దీపస్తంభాన్నే తీసివేస్తాను. ప్రేమైన దేవుడు పిల్లరా, దీపస్తంభం చేయాల్సిన పని చేయటం లేదు. ఎందుకు ఆ స్థానంలో ఉండటం? ప్రేమ వాళ్ళు ఈ పులిపెట్టి ఉంది, ఈ పులిపెట్టి దేనికోసం? బైబిల్ పెట్టుకోవాలి, వాక్యం చెప్పేదానికి. దీనికి పనికి రాకపోతే పులిపెట్టి ఎందుకండి? దేవుని వాక్యం చాలా క్లియర్గా మాట్లాడుతుంది. దేవుడు ఒక ఉద్దేశం చేశాడు, ఆ ఉద్దేశం నెరవేర్చబడాలి. ఎందుకున్నాడు? దేవుడు ఇస్తున్న ఒకే ప్రశ్న అడుగుతున్నాడు, వై డు యు లివ్? ఉద్దేశంతో నేను సృష్టించాను, అది నెరవేర్చబడకపోతే ఎందుకు? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక ఉద్దేశంతో, ఒక జీవమైన దాన్నే మనకు ఉద్దేశంతో తయారు చేస్తే దేవుడు నీలో నాలో తన జీవాన్ని ఇచ్చాడు, తన ఆత్మని ఇచ్చాడు, తన రక్తాన్ని వెలకట్టలేని తన రక్తంతో కొన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఆశించడంలో తప్పుందా? సాయంకాల సందర్భంతో మాట్లాడుతున్నాడు. పారవేయబడినటువంటి తీగలు. త్వరగా నేను ముగిస్తాను, టైం అయిపోతుంది. ప్రేమ దేవుడు గారు, యాక్చువల్గా 4 నిమిషాలు చెప్పాలనుకున్నాను. చూద్దాం త్వరగా. రెండవదిగా గమనించినట్లయితే దేవుని వాక్యం సెలవిస్తాం. మరోసారి చదువుకుందాం. యోహాను సువార్త 15వ అధ్యాయం 2వ వచనం. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును, ఫలించిన ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవలెనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయును. ప్రైజ్ ది లార్డ్. రెండవ తీగల గురించి చెప్తున్నాం. మొట్టమొదటి తీగలండి పారవేయబడినటువంటి తీగలవి. ఫలించలేదు, దేవుని చిత్తాన్ని నెరవేర్చలేదు, దేవుని మహిమపరచలేదు, దేవుని మాట వినలేదు, తీసి పడేశాడు అంతే. రెండవది గమనించినట్లయితే పనికిరాని తీగలంటే ఇవి. పనికిరాని తీగలు దయచేసి గమనించాలి. పారవేయబడిన తీగలకు పనికిరాని తీగలకు తేడా ఏంటండి? పారవేయబడిన తీగలు గమనించినట్లయితే బైబిల్లో వ్రాయబడింది, ఉప్పు నిస్సారమైతే అది దేనికి పనికిరాదు కాబట్టి బయట వేయబడి మనుషుల చేత త్రొక్కబట్టికే కానీ మన దేనికి పనికి రాదు అని దేవుడి వాక్యం యేసు ప్రభు తన మాటలతో చెప్తూ ఉన్నట్టుగా మనం చూస్తాం కదండి, గమనించినట్లయితే. కానీ ఈ పనికిరాని తీగలు చూసారా ప్రేమైన వాళ్ళరా? ఈ పనికిరాని తీగలు పారవేయబడిన తీగలు అంటే ఏంటి? చెట్టులో నుంచి కట్ చేయబడ్డాయి కదండి. చెట్టులో నుంచి కట్ చేయబడ్డాయి అంటే వేరైపోయాయి కాబట్టి అవి ఎండిపోతాయి. అవి దేనికో కనీసం దేనికి పనికి వస్తాయి తెలుసా? అవి పొయ్యిలో కన్నా పనికి వస్తాయి. దయచేసి గమనించాలి, అవి పొయ్యిలో కన్నా పనికి వస్తాయండి పారవేయబడిన తీగలు. ప్రేమిన వాళ్ళరా, ఈ పనికిరాని తీగలు దేనికి పనికిరావు? ఎందుకో తెలుసా? చెట్టుకు అంటుకొని ఉంటాయి, చెట్టులో ఉన్న జీవం దాంట్లో ఉండదు. చెట్టులో ఉన్న జీవం ఎండిపోయినటువంటి కొమ్మలను చూసారా మీరు? చెట్టుకు అతుక్కునే ఉంటాయి మళ్ళీ, కానీ చెట్టులో ఉన్న జీవం మాత్రం ప్రవహించదు. దయచేసి గమనించాలి, ఇవి పనికిరాని తీగలు ప్రేమైన దేవుని బిడ్డలారా. సో చెట్టుకు అతుక్కున్నట్టుగానే ఉంటాయి కానీ చెట్టులోని జీవాన్ని గ్రహించవు, చెట్టులో ఉన్నటువంటి సారాన్ని గ్రహించవు, చెట్టులాగా పచ్చదనం ఉండవు, చెట్టులాగా ఆకులు పచ్చగా ఉండవు. ప్రేమైన వాళ్ళరా, ఇంకా ఫలం ఏముంటది? ఫలం అసలే ఉండదు. దయచేసి గమనించాలి, ఇవి పనికిరాని తీగలు అతిక్కుని ఉంటాయి కానీ ఏమాత్రం కూడా చెట్టులో ఉన్న జీవము గాని సారం గాని ఏది కూడా ఉండదు. ప్రేమైన అంటే చెట్టుకు ఉండాల్సినటువంటి లక్షణాలే లేవు అసలు. దాంట్లో చెట్టుకు ఉండాల్సిన లక్షణాలే లేవు కానీ చెట్టుకు అతుక్కునే ఉంటాయండి ఇవి. ఈ చెట్టుకు అతుక్కుని ఉండేదాని వలన గమనించినట్లయితే
చెట్టు పచ్చగా ఉంటే అందరికి కూడా ఇష్టంతో చూస్తారు కదా, ఇష్టంతో దాని కిందకి వెళ్ళి దాని యొక్క నీడను ఆశ్రయిస్తారు. గమనించినట్లయితే దాని పళ్ళు తినాలని కోరుకుంటారు, దాని ఆకులను రసంగా చేసుకుని తాగాలనుకుంటారు. గమనించినట్లయితే పచ్చగా ఉంది కాబట్టి ప్రేమ వాళ్ళరా. కానీ ఈ కొమ్మలు ఏంటంటే చెట్టుకు అతుక్కునే ఉన్నాయి, కానీ చెట్టులో ఉన్న జీవము కానీ సారం కానీ ఆ పచ్చదనం కానీ లేకపోతే దేనికి పనికి రాకుండా పోతా ఉన్నాయి. ఇవి పనికిరాని తీగలు. పారవేయబడిన తీగల కంటే పనికిరాని తీగలు బహుభయంకరమైనటువంటి జీవితం. ప్రేమైన దేవుడు గారా, బహుభయంకరమైనటువంటి జీవితం. దేవుడు కృప చూపిస్తూ ఉన్నాడు, ఆ కృపను నిరర్థకం చేస్తూ ఉన్నారు. ఏంది వీళ్ళు? దేవుడు ఇంకా కట్ చేయలేదు, వాటిని ఇంకా కట్ చేయలేదు. కట్ చేస్తే అయిపోతుంది, పారవేయబడిన తీగల లిస్టులోకి వెళ్ళిపోతారు అంతే, అగ్నిగుండంలోకి అయితే. గమనించినట్లయితే ప్రేమైన వాళ్ళ, కానీ దేవుడు కట్ చేయకుండా ఏం చేస్తున్నాడు? ఇంకా ఉంచాడు, ఇంకా ఉంచాడు, ఇంకా జీవం తీసుకుంటుందేమో చూద్దాం, ఇంకా సారం ఇంకా దాంట్లో పోతలేమో చూద్దాం. ప్రేమైన దేవుని బిడ్డలారా, సో ఎప్పటికీ కాదే, ఎప్పటికీ ఎండిపోయిన జీవితమే, ఎప్పటికీ ఫలించని జీవితమే, ఎప్పటికీ పనికిరాని జీవితమే. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుడు చూస్తున్నాడు. ఇవి చెట్టుకుండేటటువంటి సౌందర్యాన్ని పోగొడతాయండి. దయచేసి గమనించండి, చెట్టుకున్నటువంటి సౌందర్యాన్ని కూడా పోగొడతాయి ఇవి. దానికి ఉన్నటువంటి ఆ పచ్చదనంలో ఒక మచ్చలాగా కనపడుతుంటాయి. చెట్టుకే మచ్చలు తీసుకొస్తాయి, చెట్టుకున్నటువంటి సౌందర్యాన్ని పోగొడతాయి. దయచేసి గమనించాలి ప్రియమైన దేవుని పిల్లరా, ఇవి పనికిరాని తీగలు అని దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తాం. ప్రియమైన వాళ్ళారా, గమనించినట్లయితే సంఘములో ఉన్నట్టే ఉంటారు, కానీ ప్రేమ గమనించినట్లయితే క్రైస్తవత్వం మచ్చుగానే కనిపించదండి. క్రైస్తవ లక్షణాలు మచ్చు కూడా కనిపించవు వీటిలో. ప్రేమ వాళ్ళ చెట్టుకు అతుక్కునే ఉంటాయి, సంఘంలో ఉన్నట్టుగానే ఉంటారు, కానీ ప్రేమ దాని భారం కానీ పంచుకోవు. చెట్టు భారాన్ని పంచుకోవు, చెట్టు సారాన్ని పంచుకోవు కదా, చెట్టు ఫలాన్ని పంచుకోవు. గమనించినట్లయితే చెట్టులో జీవాన్ని కూడా పంచుకోవు. ప్రేమైన దేవుళ్ళారా, ఏంటంటే ఉన్నామంటే ఉన్నామంతే, జీవోత్సవం. అందుకే నువ్వు బ్రతికి ఉన్నావన్న మాటే, కానీ నువ్వు చచ్చిన వాడవు. దేవుని వాక్యం చాలా క్లియర్గా మాట్లాడుతుంది. దేవుడు సంఘంతో మాట్లాడతాడు. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో చూసినట్లయితే ప్రియమైన దేవుని పిల్లరా, నువ్వు బ్రతికి ఉన్నావన్న మాటే, కానీ నువ్వు చచ్చిన వాడివే. దేవుని వాక్యం చాలా క్లియర్గా మాట్లాడుతుంది. చచ్చింది ఏం ఫలిస్తుందండి? చెట్టు కట్టుకుని ఉంది, కానీ ప్రియమైన దేవుని పిల్లరా, చెట్టు కూడా పెరగకుండా చెట్టుకు మచ్చ తెచ్చేదిగా ఉంది. ప్రేమ వాళ్ళరా, చెట్టుకు మచ్చ తెచ్చేదిగా ఉంది. చెట్టు ఫలించకుండా ఇది అడ్డుగా ఉంటుంది కొన్నిసార్లు. ప్రేమైన దేవుని పిల్లరా, దేవుని వాక్యం చాలా క్లియర్గా మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 13వ వచనం ఒకసారి మనం చదువుకుందాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 13వ వచనం. ఉప్పు నిస్సారమైతే అది దేని వలన సారం పొందును? అది బయట పారవేయబడి మనుష్యుల చేత త్రొక్కబడుటకే కానీ అది దేనికి పనికిరాదు. రేపు మాట్లాడారా, దేవుని వాక్యం చాలా క్లియర్గా మాట్లాడుతుంది. సాక్ష్య జీవితం ఉండదు ప్రేమైన దేవుడు. ఒకరికి పనికొస్తారేమంటే పనికిరాదు. గమనించినట్లయితే ప్రేమ వల్లరా, ఒక్కరు కూడా పనికిరారండి. గమనించినట్లయితే దేవుని వాక్యం చాలా క్లియర్గా మాట్లాడుతుంది. ప్రేమ వల్లరా, దేవుడు నిన్ను నన్ను ఎందుకు ఆశీర్వదించాడు తెలుసా? మనం ఇతరులకు ఆశీర్వాదకరంగా, ఇతరులకు ఉపయోగకరంగా ఉండాలని ప్రేమైన దేవుడు వల్లరా. సో క్రైస్తవత్వం మచ్చకైన వీటిలో కనిపించదు, క్రైస్తవ లక్షణాలు కనిపించవు, క్రైస్తవ ప్రేమ ఉండదు, ఆ దయాగుణం ఉండదు, ఏమీ ఉండవు. జీవిస్తున్నారంటే జీవిస్తున్నారంతే. ప్రేమైన దేవుడు వల్లరా, ఏ మాత్రం కూడా క్రైస్తవ లక్షణాలు కానీ క్రీస్తు పోలిక కానీ ఎంత మాత్రం కూడా ఉండదు. ప్రేమిన వాళ్ళరా, ఏ మాత్రం కూడా సాక్ష్య జీవితం ఉండదు. ఏమాత్రం సాక్ష్య జీవితం అసలే ఉండదు. గమనించినట్లయితే శారీరక క్రైస్తవులు అని చెప్పుకోవచ్చు. విధంగా చెప్పాలంటే శారీరక క్రైస్తవులు ప్రేమైన దేవుడు ఎందుకోసం ఉన్నారంటే తిండి కోసమే ఉన్నాము అన్నట్టుగా ఉంటారు. ఆనాడు గమనించినట్లయితే ఇశ్రాయేలీలు, దేవుడు ఒక మాట చెప్పాడు, ఇదిగో మిమ్మల్ని తీసుకుని వెళ్తున్నాను, పాలు తేనెలు ప్రవహించే దేశానికి నేను మిమ్మల్ని తీసుకుని వెళ్తున్నాను. అక్కడ దానిమ్మ పళ్ళు, ద్రాక్ష పళ్ళు, గమనించినట్లయితే ఒలివ పళ్ళు, అంజూరం పళ్ళు ఉండేటువంటి ఆ స్థలానికి నేను మిమ్మల్ని తీసుకుని పోతున్నానంటే వాళ్ళు అంటున్న మాట ఏంటో తెలుసా? అయ్యో, మేము ఐగుప్తులో ఉండే కొండల దగ్గర కూర్చొని తిన్నటువంటి ఉల్లిపాయలు, కీరకాయలు, దోసకాయలు, ఆకుకూరలే మాకు గుర్తుకొస్తున్నాయి. ఆ వాసన ఇంకా గుర్తుకొస్తా ఉంది. ప్రియమైన దేవుడు, దే లివ్ ఆన్ ద పాస్ట్. ప్రియమైన దేవుని పిల్లలు, వాళ్ళు ఎప్పుడు కూడా దే లివ్ ఆన్ ద పాస్ట్. దేవుడు ఫ్యూచర్ చూడయ్యా, నీకోసం దేని తీసి పెడుతున్నామంటే దే నెవర్ సీ. ప్రియమైన దేవుడు, వాళ్ళు ఎప్పుడు కూడా
వాళ్ళ పాస్ని చూస్తూ ఉంటారు. ప్రేమైన వాళ్ళ పాత బ్రతుకును ఆకాంక్షిస్తూ ఉంటారు. దేవుని వాక్యం చాలా క్లియర్గా మనతో మాట్లాడుతుంది సాయంకాల సమయంలో. ప్రేమైన దేవుని బిడ్డలారా, సో ఏ రీతిగా ఉన్నాం? పారవేయబడినటువంటి తీగలు కన్నా భయంకరమైనవి ఏంటి? పనికిరాని తీగలు. పనికిరాని తీగలు. చూడండి, లూకా సువార్త 3వ అధ్యాయం. లూకా సువార్త 3వ అధ్యాయం. లూకా సువార్త 3వ అధ్యాయం 8-9 వచనం చదువుకుందాం. మారు మనస్సుకు తగిన ఫలములు ఫలించుడి. అబ్రహాము మాకు తండ్రి అని మీలో మీరు అనుకుని మొదలుపెట్టుకొనవద్దు. దేవుడు ఈ రాళ్ల వలన అబ్రహామునకు పిల్లలు పుట్టింపగలడని మీతో చెప్పుచున్నాను. ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరడం ఉంచబడి ఉన్నది. కనుక మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టుకు నరకబడి అగ్నిలో వేయబడునని చెప్పారు. ప్రైజ్ ది లార్డ్. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇది పనికిరాని తీగ. గమనించినట్లయితే గొడ్డలి రెడీగా ఉందంట. గొడ్డలి రెడీగా ఉంది. దేనికోసం? కట్ చేసేదానికి, నరికేసేదానికి. ప్రేమైన దేవుని బిడ్డలారా, అది ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరడం ఉంచబడి ఉన్నది. కనుక మంచి ఫలములు ఫలించని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడును. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే నరకబడ్డమే. ప్రేమైన వాళ్ళారా, దేవుని వాక్యం చాలా తీవ్రంగా మాట్లాడుతుంది. 3వది త్వరగా ముగిస్తాను, 5 నిమిషాలు ముగించాలని ఆశపడుతున్నా. 3వ చదువుకుందాం. యోహాను సువార్త 15వ అధ్యాయం. మీరు ఇంటికి వెళ్ళి ధ్యానం చేయండి ప్రేమ వాళ్ళ. నేను జస్ట్ అవుట్లైన్స్ మాత్రం ఇస్తున్నాను. 15వ అధ్యాయం 2వ వచనం. ప్రైజ్ ది లార్డ్. సో మొట్టమొదటిగా చూసాను ఏం తీగలవి? పారవేయబడినటువంటి తీగలు. రెండవదిగా పనికిరాని తీగలు. మూడవదిగా చూస్తున్నాం ఫలింపని తీగలు అంటాయి. ఇవి ఫలింపని తీగలు. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం చాలా క్లియర్గా మాట్లాడుతుంది. ఏంటండి ఇది? పారవేయబడిన తీగలదేమో దాని పరిస్థితి అయిపోయింది. అందరికీ తెలుసు పారవేయబడిన తీగల పరిస్థితి ఏంటి? అంతే, కథం అయిపోయింది వాళ్ళకి. ఓకే, ఎవరిబడి నోస్ ఇట్. ఓకే, పబ్లిక్ కూడా తెలిసిపోతుంది. ఈ పనికిరాని తీగలేమో ఆడనే ఉంటాయి కానీ జీవం ఉండదు. జీవం కలిగిన ఆ చెట్టుకు ఏమంటారు అంటే ద్రోహం చేస్తూ ఉంటది అనమాట. అంటే ఆ సౌందర్యాన్ని కనపడకుండా చేస్తుంటది, ఆ సారాన్ని రానియకుండా అడ్డుపడతా ఉంటది యాక్చువల్గా. ప్రేమ వల్లరా, సో మనుషులకు ఒక రకంగా చూడడానికి ముచ్చటగా సౌందర్యంగా ఉండేటట్టు చెట్టుకు అందాన్ని కూడా తీసేస్తుంది. యాక్చువల్గా దాంట్లోనే ఉండేటుంటది, దాన్ని ఎడగొడతా ఉంటది, అది అందాన్ని ఎడగొడతా ఉంటది. ప్రేమ వల్లరా, మూడవది గమనించినట్లయితే ఏంటంట? ఫలింపని తీగలు. ఇదేంటి? చెట్టులో ఉంటాయి, చెట్టుకు అతుక్కుని ఉంటాయి, చెట్టు యొక్క సారాన్ని జొర్రుకుంటాయి, చెట్టు యొక్క జీవాన్ని అందుకుంటాయి, చెట్టు ఉన్నటువంటి ఆ పచ్చదనాన్ని పుష్కలంగా అందుకుంటూ ఉంటాయి. ప్రియమైన దేవుడు దయచేసి గమనించండి. చెట్టులో ఉన్న జీవం ఉంటుంది, చెట్టులో ఉన్న సారం ఉంటుంది, చెట్టు ఏ పచ్చదనంగా ఉంటుంది, ఏ పచ్చదనం ఉంటుంది. ప్రియమైన దేవుడు అన్నీ ఉంటాయండి దీనికి, కానీ ఫలం ఇవ్వదు. దయచేసి గమనించండి. చాలా మోసకరమైన జీవితం అండి ఇది, చాలా మోసకరం. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం చాలా క్లియర్గా మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తాం. ఇవి మోసకరమైన తీగలు. ప్రభు కూడా అంజూరపు చెట్టు ఆకలి ఉన్నప్పుడు ఏం చూశాడు? ఆకులు చూసి పళ్ళున్నాయని వెళ్ళాడండి అంజూరపు చెట్టు దగ్గరికి. కానీ ఫలాలు లేవు, దేవుని కోపం వచ్చింది. దయచేసి గమనించండి. ఫలాలు ఉన్నట్టుగా కనపడతాయి. ఎండమావులు అంటారు చూసారా? నీళ్లు ఉన్నట్టుగా కనపడతాయి, నీళ్లు ఉండవు అక్కడ. ప్రేమైన దేవుడులారా, ఫలించినట్టుగా కనబడతాయి, ఫలించవు. ప్రేమైన దేవుడులారా, స్పిరిచువల్ గా ఉన్నట్టు కనబడతారు, అసలు స్పిరిచువాలిటీ ఉండదు. చాలా మోసకరమైన జీవితం. ప్రజలను మోసం చేస్తూ ఉంటారు. దయచేసి గమనించాలి. ప్రేమైన దేవుడులారా, మనం గమనించినట్లయితే ఒక విధంగా చెప్పాలంటే చెట్టులో ఉన్నటువంటి సారాన్ని కూడా తీసుకుంటది, ఆ బలాన్ని తీసుకుంటది, ఆ యొక్క పచ్చదనాన్ని తీసుకుంటది, ఆ సౌందర్యాన్ని తీసుకుంటది. కానీ గమనించినట్లయితే కృతజ్ఞత లేనటువంటి జీవితం అండి. ఈ చెట్టులో నుంచి ఇంత తీసుకుంటున్నానే, ఈ చెట్టు కోసం నేను ఏదైనా కొంచెం ఫలిస్తాం అనుకుంటుందా? అనుకోదు. ప్రేమైన దేవుని బిడ్డలారా, చెట్టులో ఉన్న సమస్తాన్ని తీసుకుంటది, చెట్టుకున్న బలాన్నంతా కూడా లాగేసుకుంటది. ఒకవేళ అది లాగుకున్నా కూడా కనీసం ఎండిపోయిన తీగలు వేరు కొంచెం ఆ బలాన్ని తీసుకోబట్టి ఆ బలం వేరే వాళ్ళకి షిఫ్ట్ అవుతాయి. అర్థమవుతుందా? ఆ బలం వేరే వాళ్ళకి షిఫ్ట్ అవుతుంది. ఇవేమో ఏం చేస్తాయంటే దానికి ఉన్నదంతా కూడా తీసుకుంటాయి. ఆశీర్వాదాలు
అన్ని ఆశీర్వాదాలు కావాలి, అన్ని ఆశీర్వాదాలు తీసుకుంటారు కానీ దేవునికి ఒక్కదానికి పనికిరారండి. ఒక్క వ్యక్తిని ప్రభు దగ్గరకు తీసుకొని పనికిరారు ప్రేమైన దేవుడు. అన్ని ఆశీర్వాదాలు కావాలంట, అన్ని ఆశీర్వాదాలు కావాలి, దేవుడు ఇస్తాడు కాదంటాం. ప్రేమైన దేవుడు గాడ్ గివ్స్ యూ ఎవ్రీథింగ్. ఆయన ఉండేది అందుకోసం. జీవంని తీసుకుంటాయి కానీ ప్రేమ వాళ్ళరా జీవిస్తున్నామండి అని ఉంటాయి కానీ ప్రేమైన దేవుడు కానీ ఫలం లేనటువంటి జీవితం. ఒక్క వ్యక్తిని ప్రభు దగ్గరకు నడిపించాలి, ఒక్క సాక్ష్యాన్ని కలిగి ఒక మంచి పేరు ప్రభు కోసం సంపాదించలేదు ప్రేమైన దేవుడు బిడ్డలారా. దేవుడు వాక్యం సెలవిస్తుంది, నేను ఎత్తబడితే చాలు అనేకులు ఆకర్షించుకున్నాను. ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు, ప్రభుని ఎత్తు చాలు, ప్రభును మహిమపరచు చాలు. దేవుడు నీకు ఇచ్చినటువంటి సారాన్ని బట్టి, నీకు ఇచ్చిన ఉద్యోగాన్ని బట్టి, నీకు ఇచ్చినటువంటి ఆశీర్వాదాలను బట్టి, నీకు ఇచ్చినటువంటి కుటుంబాన్ని బట్టి, నీకు ఇచ్చినటువంటి సమస్యలను బట్టి దేవుణ్ణి హెచ్చించు. దేవుని కోసం ఏదైనా చేయి, దేవుని మహిమపరచడానికి. కనీసం దేవుడన్నా అట్రాక్ట్ చేసుకోండి, నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు, అది కూడా చేయరే. ఎంతకాలం ఏదో ఉద్యోగం మనిషి, ఎంతకాలం ఏదో పెళ్ళి, కృతజ్ఞత కూడిక ఒక్కసారైనా కలిగి ఉన్నావా? ఒక్కసారైనా కుటుంబం కృతజ్ఞత కూడిక ప్రేమ వల్ల మనం అంటూ ఉంటాం యాక్చువల్లీ కాటేజ్ ప్రేయర్స్ మీటింగ్స్ అని. ముందు పాడరా కృతజ్ఞత కూడిక పెడతాము ప్రభు కోసం. కనీసం నలుగురు ఇంటికి పిలిచి వాక్యం చెప్పిస్తే కనీసం దాంట్లో నేను పాలి భాగస్తున్నాను అన్న ఆశ కానీ అలాంటి ఆలోచన కానీ ఉండదండి ప్రేమైన దేవుని గారు. ప్రభునామాన్ని హెచ్చించడానికి, ప్రభు వాక్యం విత్తబడడానికి ఉపయోగపడినప్పుడు ఎందుకు బ్రతుకు? దేవుని వాక్యం చాలా క్లియర్గా మాట్లాడుతుంది. పచ్చగా ఉంచాలి, దేవుని ఆశీర్వాదాలు కావాలంటే దేవునికి కృతజ్ఞత ఉండవా? కృతజ్ఞత కలిగి ఉండవా? ప్రేమైన దేవుని కోసం ఫలించే స్థితిలోనికి రావా? కనీసం ఒక్క పండు, సంవత్సరానికి ఒక్క పండు ఫలిస్తా ఉన్నావా లేదా? ప్రేమైన దేవుడు, ఎన్ని సంవత్సరాలు ఏందో ప్రభు నిన్ను రక్షించుకొని, ఎన్ని సంవత్సరాలు ప్రభు నిన్ను ఆపచేతం నింపి, ఎన్ని సంవత్సరాలైందో ప్రభు నిన్ను ఆశీర్వదించడం మొదలుపెట్టి కానీ దేవునికి కృతజ్ఞత కలిగి ఉన్నావా? కనీసం ఒక పండు ఫలించావా? ప్రేమిన వాళ్ళారా, ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ఈ సాయంకాల సమయంలో మన జీవితాన్ని నిజంగా ప్రేమ వాళ్ళారా నేరుగా సూటిగా మనతో మాట్లాడుతున్నాడు. దేవుని వాక్యం చాలా క్లియర్గా మాట్లాడుతుంది. ప్రేమ వాళ్ళారా, పరలోకంలో వేశ్యలకైనా స్థానం ఉందే కానీ వేషధారులకు స్థానం లేదన్నాడు. దయచేసి గమనించండి. వేశ్యలకు కూడా నేను పరలోక రాజ్యంలో స్థానం ఇస్తాను కానీ, అలాంటి భయంకరమైన జీవితం కలిగిన వేశ్యలకు కూడా నేను పరలోక రాజ్యంలో స్థానం ఇస్తాను కానీ వేషధారులకు స్థానం లేదన్నాడు. ప్రేమైన దేవుని పిల్లరా, వేషధారితనం ప్రేమైన వాళ్ళని గమనించినట్లయితే ఈ ఫలింపని తీగలు వేషధారణ, మోసం, దేవుణ్ణి మోసం చేస్తారు, ప్రభువును మోసం చేస్తారు. ప్రియమైన దేవుని పిల్లరా, ప్రజలను మోసం చేస్తారు, సంఘాన్ని మోసం చేస్తారు. ప్రియమైన వాళ్ళరా, ప్రభు వాక్యం చాలా క్లియర్గా మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. సాయంకాల సమయంలో ఎందుకు కానీ ప్రభు చాలా కఠినంగా మనతో మాట్లాడుతున్నాడు. ఈ సాయంకాల సమయంలో మన జీవితాన్ని నిజంగా ప్రశ్నించుకోవాలి ప్రేమైన దేవుని బిడ్డలారా. సో ఏ రీతిగా ఉన్నాయి మన జీవితాలు? ఫిబ్రవరి రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయం 26వ వచనం ఒకసారి చూస్తున్నాం. ఫిబ్రవరి రాసిన పత్రిక 10వ అధ్యాయం 26వ వచనం. అనుభవ జ్ఞానము పొందిన తరువాత బుద్ధిపూర్వకంగా దేవుని వాక్యం చాలా క్లియర్గా మాట్లాడుతుంది. నీకు అన్ని తెలుసు, అన్ని తెలిసి కూడా ఇదిగో బుద్ధిపూర్వకంగా ప్రభువును అవమానపరుస్తున్నావా? ప్రియమైన వాళ్ళగా తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయం 5, 6, 7 వచనం త్వరగా. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 5. పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించినటువంటి వారు. చాలు ప్రేమ వాళ్ళ ఇంటికి వెళ్ళిన 5, 6, 7 వచనాలు కూడా చదవండి. సో పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించినటువంటి వారు. పైకేమో భక్తే కానీ శక్తి ఉండదు, దేవుని శక్తి ఉండదు. ప్రేమ వాళ్ళరా, పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుకుంటారు. తద్వారా ఏమంట, యూదయ, సమరయ, గలిలయ, మిగతా దేశం అంతా కూడా భూదిగంతముల వరకు మీరు సాక్షిగా ఉంటారు. దానికోసం దేవుడు నీకు శక్తినిస్తున్నాడు, దానికోసం దేవుడిని బ్లెస్ చేస్తూ ఉన్నాడు, దానికోసం నేను ఆశీర్వదిస్తూ ఉన్నాడు, దానికోసం నువ్వు ఫలించాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. బట్ వాట్ యు ఆర్ డూయింగ్? ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు ఒకటే ప్రశ్నిస్తున్నాడు ఈ సాయంకాల సమయంలో. మన జీవితాన్ని నిజంగా ప్రశ్నించుకోవాలి. ప్రియమైన వాళ్ళారా, మనకు తెలుసు లూకా సువార్త 13వ అధ్యాయంలో గమనించినట్లయితే
6-9 వచ్చాను. వ్యవసాయకుడు ఏమంటున్నాడంటే వచ్చాడు. వ్యవసాయకుడు వచ్చి ఇదిగో ఎంతకాలం చూడాలి ఫరెన్స్ అది చిన్నప్పుడు విత్తనం వేసిన మెత్తడి చూస్తూ ఉన్నా, ఇప్పుడు చెట్టు అయిపోయింది కానీ ఒక్క ఫలం ఫలించదే. ఇదిగో నేను కొట్టేయనికి వచ్చానంటే తోటమాల ఏం చేస్తున్నాడు, అడ్డుపడుతున్నాడు. అయ్యా ఈ ఒక్క సంవత్సరం మనసు నేను ఇంకా బ్లెస్ చేస్తా. ఏమంటున్నాడు తెలుసా, నేను ఇంకా ఎరువేస్తానంట. ఏంటంటే తోటమాల చెప్పేది ఏంటంటే నేను ఇంకా ఎరువేస్తాను, నేను ఇంకా నీళ్లు కడతాను, ఈ సంవత్సరం చూస్తా. మనం పడుకుంటుంటావు. దేవుడికి ఏం చేయకపోయినా దేవుడు ఇంకా బ్లెస్ చేస్తున్నాడు. దేవుడు అమాయకుడేమో, దేవుడు ఇంకా చూడడం లేదు అనుకుంటుంటాం. దేవుడు ఇంకా ఎందుకు బ్లెస్ చేస్తున్నాడు తెలుసా? దయచేసి గమనించండి ప్రేమ వాళ్ళరా. ఒక మాట ఉంది, ఒక ఫలించకపోతే ఎలా ఉంటుందంటే కాస్త ఏమంటారు వాళ్ళు, గొర్రెలకు మేత ఎందుకు వేస్తారు? గొర్రెలకు మేత ఎందుకు వేస్తారు? పుష్టికి ఎందుకు కావాలి? వస్తుంది, ఒక దినం వస్తుంది, ఇంకా వదదినం వస్తుంది, రెడీగా వదదినం వస్తుంది. ఆ పుష్టి అంతా దేనికోసం? వద కోసమే. మరి వాళ్ళరా తోటమాల అంటూ ఉన్నాడు. ఇంకా అరే దేవుడికి ఏం చేయకపోయినా దేవుడు ఇంకా ఆశీర్వదిస్తున్నాడే, దేవుడు అమాయకుడేమో, దేవుడికి తెలియదేమో, దేవుడికి ఆశీర్వదించడం తెలుసు, మిగతావన్నీ తెలియదు. ప్రేమైన దేవుడు గారా అనుకుంటున్నాము. ప్రేమ వాళ్ళ దేవుడి వాక్యం చాలా క్లియర్గా మనతో మాట్లాడుతుంది. ఆయన అమాయకుడు కాదండి. ప్రేమ వాళ్ళ గమనించినట్లయితే ఆయన ప్రేమను మనం మనసుగా చేస్తున్నాము. దేవుడి వాక్యం చాలా క్లియర్ మాట్లాడుతుంది. ఏమంటే పౌలు అంటాడు అన్నమాట, ఆయన కృపను నేను నిరర్థకము చేయను అంటున్నాడు. ఆయన కృపను నేను నిరర్థకము చేయను. కొరింథీయులకు రాసిన పత్రికలో మనం చూసినట్లయితే పౌలు అంటున్నాడు, ఆయన కృప విస్తరిస్తా ఉంది, ఆయన కృపను నిరర్థకం చేస్తున్నావా? ఆయన శక్తిని నిరర్థకం చేస్తూ ఉన్నావా? ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, చూడండి ఒక మాట చదువుకుందాం. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 8వ వచనం. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 8వ వచనం. ఇవి మీకు కలిగి విస్తరించిన యెడల అవి మన ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన అనుభవ జ్ఞాన విషయంలో మిమ్మల్ని సోమరులైనను నిష్ఫలులైనను మీరు సోమరులైనను అనుభవ జ్ఞానము కలిగి దేవుని వాక్యాన్ని తెలిసి దేవుని ఆత్మను పొందుకొని దేవుని యొక్క శక్తిని తెలిసి ఏంటంట అనుభవ జ్ఞానము కలిగి ఏంటంట సోమరులైనను నిష్ఫలులైనను కాకుండానట్లు. దయచేసి గమనించండి, సోమరులైనను నిష్ఫలులైనను కాకుండానట్లు జాగ్రత్తగా పడతారట. ప్రేమైన దేవుని పిల్లలారా, ప్రభు నిజంగా హెచ్చరిస్తున్నాడు. ఈ సాయంకాల సమయంలో మన జీవితాలు నిజంగా ప్రశ్నించుకోవాలి. మొట్టమొదటిగా చూసినట్లయితే ఏం దిగలవి? పారవేయబడిన తీగలు. రెండవదిగా పనికిరాని తీగలు. మూడవదిగా గమనించినట్లయితే ఫలింపని తీగలు. 4వ తీగలు. త్వరగా నేను ముగిస్తాను. 4వ తీగలు దయచేసి గమనిస్తాం. యోహాను సువార్త 15వ అధ్యాయం 2వ వచనం. 2వ వచనం మరోసారి చదువుతున్నాం. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును. ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవలెనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయును. చాలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఫలించే తీగలంట, ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలించవలనని. దయచేసి గమనించండి, ఫలించే ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలించవలనని అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఫలించే తీగగా ఉంటే మరి ఎక్కువగా ఫలించాలని దేవుడు ఏం చేస్తాడంట, దానిలోని పనికిరాని తీగలను తీసేస్తాడు. పనికిరాని తీగలను తీసేస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం చాలా క్లియర్గా మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. పారవేయబడిన తీగలు ఆల్రెడీ కట్ చేయబడ్డాయి. పనికిరాని తీగలను కూడా తీసేస్తున్నాడు, ప్రూనింగ్ చేస్తున్నాడు. ప్రియమైన దేవుని పిల్లరా, కట్ చేస్తూ ఉంటే భరించేటి వెంటో తెలుసా, సహించేటి వెంటో తెలుసా? పారవేయబడిన తీగలను బయటకు తీసేస్తూ ఉంటే సహిస్తూ ఉన్నాయి ఈ తీగలు. దయచేసి గమనించండి. పనికిరాని తీగలను కొట్టేస్తూ ఉంటే భరిస్తూ ఉన్నాయి. దయచేసి గమనించండి. బాధ ఉన్నదా? మనకు చెయ్యికి ఒక చిన్న గాయం తగిలితే ఎంత బాధపడతామో, చెట్టును ఒక కొమ్మను పెరికేస్తున్నారండి, కొట్టేస్తున్నారు. దయచేసి గమనించండి. సో పారవేయబడిన వాటిని తీసేస్తే సహించాయి, పనికిరాని తీగలను కొట్టేస్తే భరిస్తూ ఉన్నాయి. కానీ ప్రియమైన దేవుని ద్వారా ఇప్పుడు ఫలిస్తూ ఉంటే దయచేసి గమనించాలి, ఫలిస్తూ ఉంటే వంగుతూ ఉన్నాయి, ఫలిస్తూ ఉంటే భరిస్తూ ఉన్నాయి. దయచేసి గమనించాలి. ఈ ఫలించే ప్రతి తీగ కూడా వంగిపోతుందండి. ఫలించే ప్రతి తీగ కూడా గమనించినట్లయితే ప్రియమైన దేవుని బిడ్డలారా వంగుతూ ఉంటుంది. మీరు గమనించినట్లయితే బాగా చెట్లు ఉన్నటువంటి చెట్టు ఏం చేస్తుంది? బెండ్ అవుతా ఉంటుంది. అందుకే పెరిగే కొద్దీ
తగ్గాలంటారు, పెరిగే కొద్దీ ఒదగాలంటారు. ప్రేమైన దేవుని బిడ్డారా, ఫలించే ప్రతి తీగలో అహంకారం గాని, గర్వం గాని, ఇగో గాని గమనించినట్లయితే ఇవ్వండి ఫలిస్తూ ఉంటారు. ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతం, దాళిత్వం, విశ్వాసం, మంచితనం, ఆశ నిగ్రహం గమనించినట్లయితే ఇవన్నీ కూడా ఫలించే కొద్దీ వాళ్ళు వంగిపోతూ ఉంటారు. ఫలించే ప్రతి తీగ వంగుతుంది కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా అది నిటారుగా నిలబడలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అది ఎందుకు వంగుతుందో తెలుసా? ఒకటేమో పండు యొక్క భారాన్ని బట్టి వంగుతుంది, రెండవది ఇతరులు తెలుసుకోవాలన్నట్టుగా వంగుతుంది. దయచేసి గమనించాలి. ఇతరులకు అందుబాటులోకి రావడానికి వంగుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు ఎవరికైనా అందుబాటులోకి రాగలుగుతున్నావా? ఎవరైనా అప్రోచ్ కాగలుగుతున్నారా? ఈ పని అయితే ఈ వ్యక్తి అయితే చేయగలడు, నీ దగ్గరికి రాగలుగుతూ ఉన్నారా? ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకు మాట్లాడుతూ ఉన్నాడు. దేనికి ఉపయోగకరంగా మనం ఉంటున్నాం? ఫలించు ప్రతి తీరు. దీనికే ఎక్కువ ఆడుపోట్లనే, దీనికే ఫలించే కంటే ఆడుపోట్లన్నీ కూడా తగలేదు. దయచేసి గమనించండి. ఒక గొడ్డలతో చెట్లేస్తే అది భరిస్తాను, గొడ్డలతో నరికేస్తుంటే భరిస్తానే ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, పనికిరాని తీగలను కొట్టేస్తూ ఉంటే కూడా అది సహిస్తూనే ఉంది. ఫలాలు ఫలించే కొద్దీ వంగుతూనే ఉంది, ఒదుగుతూనే ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అన్ని దీనికే కానీ దేవుని యొక్క మొక్కు పొందుకుంటున్నాయి. ఫలించే తీగ మరి ఎక్కువగా ఫలింపవలనని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుడు సంతోషపడతాడంట. ఫలించే ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవలనని ఏంటంట? దాని పనికిరాని తీగలుగా తీసేస్తున్నాడంట. పనికిరా అంటే ఇంకా బాధ ఎక్కువైతా ఉంది. ఎందుకబ్బా దేవుడు నాకే ఎందుకు ఇట్లా పెడుతున్నాడు అనుకుంటాను చాలాసార్లు. నువ్వు ఫలించాలని మరి ఎక్కువగా ఫలించాలని. ప్రియమైన దేవుడు బిడ్డలారా, బైబిల్ వాక్యం చాలా తండ్రి గద్దించినప్పుడు ఏం చేయాలంట? హెబ్రీయులకు రాసిన పత్రికలో మనం చూసినట్లయితే తండ్రి యొక్క గద్దింపు వినని వాడు దుర్బీజుడు అని బైబిల్లో రాయబడింది. దుర్బీజుడే గాని కుమారుడు కాదంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, దుర్బీజుడు అంటే, దుర్బీజం అంటే ఏంటి? నీలో పడాల్సిన బీజం దేవుని బీజం పడలేదు. దుర్బీజం అంటే సాతానుడు వేసేసాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాళ్ళు దుర్బీజులే గాని ఏంటంట? కుమారుడు కారు అని దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతుంది. తండ్రి శిక్షించు కుమారుడు బుద్ధిమంతుడు, జ్ఞానవంతుడు దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి తండ్రి వేసే శిక్షణను తప్పించుకునవద్దు దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సాయంకాల సమయంలో ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ఫలించే ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలించాలని దేవుడికి చేస్తూ ఉన్నాడు. ఎందుకయ్యా నాకే దేవుడు ఇట్లా చేస్తున్నాడు? నేనెంత దేవుని కోసం ఉంటే దేవుడే నాకు దెబ్బలు చేస్తున్నాడు, దేవుడే నాకు ఈ విధంగా చేస్తున్నాడు, అవి కలిగే. ఎందుకో తెలుసా? నువ్వు మరింతగా ఫలించాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభు అందరికంటే ఇష్టడే కాదా? దేవునికి ప్రేమ వల్లరా తండ్రి అయిన దేవునికి అతి ఇష్టమైన కుమారుడు, అద్వితీయ కుమారుడు యేసు ప్రభు. కానీ ఆయన ఏం చేశారు? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన అనరాని మాట ప్రియమైన దేవుని బిడ్డలారా, చెయ్యరాని ప్రియమైన దేవుని గమనించినట్లయితే సృష్టి ఆయన్ను నిందిస్తూ ఉంది. గమనించినట్లయితే ఆయన సృష్టించినటువంటి సృష్టి ఆయన్ను కొడుతూ ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన మీద ఉమ్మి వేస్తూ ఉన్నారు. ఆయన వీపు గాయపాలైపోయింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన శిరస్సు మీద గమనించినట్లయితే రకరకములుగా చేస్తూ ఉంటే ప్రేమ వల్లరా ఆయన ఇంకా ఏం చేశారు తెలుసా? మరింతగా ఫలించాడు. బైబిల్లో రాయబడింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 8-9 వచనాలు మనం చదువుకున్నట్లయితే దేవుని వాక్యం చాలా క్లియర్గా మాట్లాడుతుంది. ఆయన ఎంతగా తగ్గించుకున్నాడో, ఎంతగా వంగిపోయాడో, ఎంతగా ఒదిగిపోయాడో, పరలోకమందే కానీ, భూలోకమందే కానీ, భూమి క్రిందే కానీ గమనించినట్లయితే ఆయన ఆకారమున్న మనుష్యుడుగా కనబడి మరణం పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై తను తాను తగ్గించుకొనెను. అందుచేత పరలోకమందున్న వారిలో గాని, భూమి మీద ఉన్న వారిలో గాని, భూమి క్రింద ఉన్న వారిలో కానీ ప్రతి వాని మోకాలు యేసు నామమునందు వంగునట్లు అదండి కావాల్సింది. ప్రియమైన దేవుని పిల్లరా, వాళ్ళ మెప్పు వీళ్ళ మెప్పు కాదు. బైబిల్లో వ్రాయబడింది, తండ్రి మెచ్చుకుని దేవుడు మెచ్చుకుని వాడే యోగ్యుడు గాని తను తాను మెచ్చుకుని వాడు యోగ్యుడు కాదు అని కొరింథీయులకు రాసిన పత్రికలో మనం చూస్తూ ఉన్నాం. మనల్ని మనం మెచ్చుకుంటూ ఉంటాం. నో ప్రియమైన దేవుడు పిల్లరా, మన ఫెలోషిప్ మెంబర్స్ మనల్ని మెచ్చుకుంటూ ఉంటారు. నో, దేవుని వాక్యం సెలవిస్తుంది ఆమె ఎప్పటి కోసం పోవాల్సిన అక్కర్లేదు. ప్రియమైన దేవుడు పిల్లరా, తండ్రి మెచ్చుకుని వాడే యోగ్యుడు, ప్రభు మెచ్చుకుని వాడే యోగ్యుడు గాని తను తాను మెచ్చుకుని వాడు యోగ్యుడు కాదు దేవుని వాక్యం సెలవిస్తుంది. తండ్రి చేత గొప్ప పొందినటువంటి యేసు ప్రభు వాడిని ప్రియమైన దేవుని గమనించినట్లయితే అత్యధికంగా ఫలించాడు.
అత్యధికంగా ఫలించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంతగా ఫలించాడంటే భూదిగంతముల వరకు ఆయన ఫలిస్తూనే ఉన్నాడు, ఇంకా ఫలిస్తూనే ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అదే రీతిగా నువ్వు నేను ఫలించాలని కోరుకుంటున్నాడు. క్రీస్తు తన మాదిరి అడుగుజాడలు మనకు ఉంచిపోయిన పేతురు తన పత్రికలో గమనించినట్లయితే 3వ అధ్యాయంలో మాట్లాడుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు మాదిరి అడుగుజాడలు ఉంచిపోయాడు. ఆయన అడుగుజాడలో నడిస్తే చాలు, ఆటోమేటిక్గా మనం ఫలిస్తామంటే. ఆయన అడుగుల్లో అడుగేసుకుంటే పోతే ఎక్కడికి వెళ్తాం? ఆయన అడుగులు అడిగేసుకుంటే ఆయన ఎక్కడుంటే అక్కడ ఉంటాం అంతే. క్రీస్తు అడుగులో అడిగేసుకుంటే చిన్న చివరిగా ఆయన ఎక్కడున్నాడు అక్కడ ఉంటాం. ఆయన ఎక్కడున్నాడు? పరలోకంలో ఉన్నాడు, అక్కడ ఉంటాం అంతే. సింపుల్, వెరీ సింపుల్. పరలోకానికి వెళ్ళాలని మనం ఏదో ప్రయాసపడక్కర్లా. క్రీస్తు అడుగులో అడిగేసుకుంటే వెళ్తే చాలు, మనం పరలోకంలో ఉంటాం అంతే. ఆయన క్రీస్తు మాదిరి అడుగుజాడలో ఉంచిపోయాడు. ఆ మాదిరి అడుగుజాడలో వెళ్తూ ఉంటే ఆయన ఏ రీతిగా ఫలించాడో ఆ రీతిగా మనం ఫలిస్తాం అంతే. వెరీ సింపుల్, వెరీ సింపుల్. ప్రిన్సిపల్ ఈజ్ వెరీ సింపుల్. ప్రేమైన దేవుడు, ప్రభు మనతో మాట్లాడుతుండగా మన జీవితాలు ప్రశ్నించుకుందాం. 1 నిమిషం టైం తీసుకుందాం. ప్రేమైన దేవుడు, దేవుడు నేరుగా సూటిగా మాట్లాడుతున్నాడు. మనం ఎప్పుడు ఉంటామో ఎప్పుడు మరణిస్తామో తెలియదు. మన జీవం ఏ పాటిది దేవుని వాక్యం చాలా క్లియర్గా మాట్లాడుతుంది. ప్రేమైన దేవుడు, సమస్తము సంపాదించుకొని ఓ వెర్రివాడా ఈ రాత్రి ప్రాణాన్ని అడిగితే అయిపోయా. ప్రేమైన దేవుడు, ప్రభు ఆ రీతిగా కొట్టివేయకుందే ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. మన జీవితాలు మార్చుకుందాం. ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. తరలి వచ్చుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రభు దగ్గర మన జీవితాలను మరొకసారి చక్క పెట్టుకుందాం. ప్రభు దగ్గర కమిట్మెంట్ చేసుకుందాం. ప్రభు మనతో మాట్లాడుతుండగా తరలి వచ్చుకొని యేసయ్య వచ్చుకుందాం. మన మధ్య ఉన్నటువంటి సుధాకర్ ప్రార్థన చేసి ముగిస్తాం. స్తోత్రం ప్రభా, మమ్మల్ని ఎంతగా ప్రేమించిన మనకి స్తోత్రం ప్రభా. ఈ సాయంత్రంలో అందరూ ఉన్నట్టు చిన్న సమూహం వచ్చిన అందరూ మిమ్మల్ని స్థుతించడానికి, మీ వాక్యం ధ్యానించడానికి, ప్రార్థించడానికి మీరు మీకు గడిచిన వారం అంతా కాపాడి మార్పు శనివారం అందరూ ఉపవాసంలో దయచేసి థ్యాంక్ యూ జీసస్. వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మకమైన దేవుడు నమ్ముతున్నాం ప్రభా. కొన్ని సంవత్సరాల గురించి వాగ్దానం ఇచ్చిన దేవుడు ప్రభా. ఈ స్థలం గురించి ప్రార్థన మీద నా ధనం దృష్టి నిరుత్తాన్ని ఇచ్చిన దేవుడు ప్రభా. ఇక్కడ నుంచి తండ్రి అనేక మంది తండ్రి దేశాన్ని సువార్తగా మార్చిన దేవాది దేవుడు ప్రభా. థ్యాంక్ యూ జీసస్. అన్నింటినీ నేను తండ్రి కనులారా మీరు చూడగలుగుతున్నాను ప్రభా. ఎంత గొప్ప దేవుడయ్యా, ఎంత అద్భుతకరుడయ్యా ప్రభా, ఎంత ఆశ్చర్యకరమైన దేవుడయ్యా. స్తోత్రం పేదలు కూడా లేవనెత్త దేవుడు ప్రభా. తండ్రి యేసయ్యా స్తోత్రం ప్రభా. ప్రార్థనా పనులను కూడా దేవుడి లేవనెత్త వాగ్దానించిన దేవుడయ్యా. స్తోత్రం. థ్యాంక్ యూ జీసస్. ఈ భాషల ద్వారా తండ్రి మీరు మాతో అందరితో మాట్లాడిన విధానాన్ని బట్టి స్తోత్రం. అద్భుతమైన మెసేజ్ ఈరోజు విన్న వాక్యాన్ని మా మనసులో, మా హృదయాల్లో కూర్చొని తండ్రి మీ నామానికి మహిమకరంగా తండ్రి అనేక మందికి ఆశీర్వాదకరంగా తండ్రి నేను ముందున్నట్టుగా తండ్రి మీ బిడ్డలుగా తండ్రి మా ఫెలోషిప్లో ఉన్న ప్రతి బిడ్డ, ప్రతి కుటుంబం తండ్రి ఫలించుగా దయచేసి వారి సమూహంలో కానీ తండ్రి పని కాని సమూహంలో కానీ పని సమూహంలో కానీ మేము ఉండకుండా తండ్రి మీ బిడ్డలందరూ తండ్రి ఫలించు సమూహంలో మేము ఇంకా మీ కొరకై ఫలించుకోవాలంటే కృప దయచేయండి తండ్రి యేసయ్యా. మీ కొరకు ఫలిస్తూ అనేక మందికి ఆశీర్వాదకరంగా తండ్రి యేసయ్యా మా ఫెలోషిప్లో ఉన్న ప్రతి బిడ్డ, ప్రతి కుటుంబం తండ్రి యేసయ్యా ఆశీర్వదించుకున్నట్టు కృప చూపించి సాయం చేయమని ప్రార్థించి పెట్టుకుంటున్నాం ప్రభా. ఇంకా తండ్రి ఏమైతే మాలో తండ్రి పారవేయబడేటటువంటి పనికిరాని తండ్రి ఫలించని ఏవైతే మాలో ఉండే ప్రభా, వాటన్నింటినీ ఇప్పుడే వాళ్ళ నుంచి తీసివేయండి. రక్తం మమ్మల్ని కలగండి ప్రభా. మీ పరిశుద్ధాత్మ శక్తి మమ్మల్ని అభిషేకించమని ప్రార్థించి పెట్టుకుంటున్నాను ప్రభా. నేను ఎక్కడైతే ఉన్నామో తండ్రి అక్కడ మీ నామానికి మహిమకరంగా ఉండాలి ప్రభా. నేను చేసే ఉద్యోగ విషయంలో అయినా కానీ తండ్రి నేనున్న ఎక్కడ ఉన్నా కూడా తండ్రి అక్కడ మీ నామానికి మహిమకరంగా జీవించడానికి తండ్రి ఎవరి చేత వేలెత్తి చూడకూడదు ప్రార్థించి పెట్టుకుంటున్నాను ప్రభా.
స్తోత్రం ప్రభా, స్తోత్రం ప్రభా. మరొక్కసారి తండ్రి మేమందరము తండ్రి మీ పాద సన్నిధిలో తండ్రి మమ్మల్ని మేము పరిశీలించుకోవడానికి పరీక్షించుకోవడానికి మీరు ఇచ్చిన మహాకృపను బట్టి స్తోత్రం 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 ప్రభా. ఇంకా ఏవైతే వాళ్ళ బలహీనతలు ఉన్నాయో తండ్రి ఆ బలహీనతతో మేము కొట్టుకెళ్ళిపోకుండా సులువుగా చిక్కులు పెట్టుకోకుండా పడిపోకుండా తండ్రి వాటన్నింటినీ వాళ్ళ నుంచి తీసివేయండి ప్రభా. సాధనలు వలలో కానీ ఒరులో కానీ ఉచ్చులో కానీ గాలని కానీ చిక్కుపడకుండా తండ్రి యేసయ్యా మాకు బలమైన ప్రార్థన చేయండి, మాకు దయచేయండి. ఒక ప్రార్థన ద్వారా మాత్రమే తండ్రి మేము బట్టి జయించగలం తండ్రి. అటువంటి ప్రార్థనా జీవితాన్ని మాకు దయచేసి మేము ప్రార్థించి పెట్టుకుంటున్నాం ప్రభా. స్తోత్రం స్తోత్రం ప్రభా. మేము మనుషులుగా అయితే తండ్రి మేము బట్టి జయించలేము ప్రభా. మీ ఆత్మ నింపుదల మీ ప్రార్థన శక్తి వల్ల మాత్రమే మేము బట్టి జయించగలుగుతున్నాం ప్రభా. తండ్రి యేసయ్యా స్తోత్రం ప్రభా. శోధనలో పడకుండా తండ్రి ప్రార్థించండి, దయచేయండి, ప్రార్థించి పెట్టుకుంటున్నాం ప్రభా. స్తోత్రం ప్రభా. ఎడతెగక ప్రార్థన చేయడానికి మాకు కృపను దయచేయండి, ప్రార్థించి పెట్టుకుంటున్నాం ప్రభా. ఉపవాసం నుండి ప్రార్థన చేయడానికి మాకు కృపను దయచేయండి, ప్రార్థించి పెట్టుకుంటున్నాం ప్రభా. అవును ప్రభా, ఇప్పుడైనా మీరు ఉపవాసం నుండి కన్నీరు విడుస్తున్నాం తండ్రి రమ్మండి అన్నారు ప్రభా తండ్రి. ఆ విధంగా తండ్రి ఎస్ఐ మేము ఉపవాసం దినాన్ని ప్రతిష్ఠించుకొని తండ్రి మీ బాధ సన్నిధిలోకి వచ్చి తండ్రి మమ్మల్ని మేము పరీక్షించుకొని తండ్రి ఇంకనూ తండ్రి మాలో బాగా భయపడేటువంటి పనికిరాని ఫలింపని ఏదైతే తీసుకేసుకొని మీ బిడ్డలుగా తండ్రి మేము ఫలిస్తూ ఈ క్షణం నుంచి తండ్రి ఫలిస్తూ మీ నామానికి మహిమకరంగా తండ్రి మా చుట్టూ ఉన్న వారికి తండ్రి అనేక మందికి ఆశీర్వాదకరంగా తండ్రి అయ్యా మమ్మల్ని మా కుటుంబాన్ని మా ఫెలోషిప్ దీనికి ఆశీర్వదించమని తండ్రి తండ్రి నెక్స్ట్ సాటర్డే తండ్రి మేమందరం మేము పాఠశాలలో వచ్చి కృతజ్ఞతాస్తులు తీసుకుని ప్రార్థన చేసుకోవడానికి కృపను దయచేయండి. నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి వెళ్ళిపోతున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. Praise the Lord.